హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కొందరు వాహనదారులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్ కామన్ గా మారింది. కొందరు తాగి వాహనం నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ తరహా డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కంటే కూడా ప్రమాదకరంగా భావిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రాఫిక్ విభాగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నగరంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాట్లాడుతూ వాహనం నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ధ్యాసంతా ఫోన్ పైనే ఉండటంతో వాహనం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఫోన్ మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ, పాటలు వింటూ ట్రాఫిక్ తో సంబంధం లేకుండా వాహనాలు నడుపుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా వాహనదారులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. కన్ను చూస్తుంది, ఆదేశాలు మెదడుకి ఇస్తుంది. మెదడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కమ్మని చెప్పేసి చేతులకు కాళ్ళకి ఆదేశాలు పంపిస్తుంది. ఇట్స్ ఆల్ న్యూరల్ సైకలాజికల్ రియాక్షన్. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోవాలి. ఇది సక్రమంగా జరగాలంటే డ్రైవర్ అటెన్షన్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉండాలి. సో సెల్ ఫోన్ వాడినప్పుడు ఈ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. రీల్స్ చూడడం, సినిమాలు చూడడం, టీవీ క్రికెట్ మ్యాచ్లు చూడడం. కొంతమంది టెక్స్టింగ్ కూడా చేస్తుంటారు, మెసేజ్లు టెక్స్ట్ చేస్తుంటారు, సంభాషణ మెసేజ్ టెక్స్ట్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటారు. చాలా ప్రమాదకరం అది. వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది ఆటో, క్యాబ్, మినీ లారీల డ్రైవర్ల తీరు మరీ దారుణంగా మారింది. గూగుల్ మ్యాప్లు, వీడియోలు చూస్తూ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కన వచ్చే వాహనదారులను పట్టించుకోకుండా ఒక చేతిలో సెల్ ఫోన్, మరొక చేతిలో స్టీరింగ్ పట్టుకుని కార్లు, బైకులు నడుపుతున్నారు. బైక్ రైడర్లు, స్విగ్గీ, జొమాటో, ఈ-కామర్స్ డెలివరీ బాయ్స్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ గూగుల్ మ్యాప్ ను చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. సెల్ ఫోనే లోకంగా వాహనాలు నడుపుతున్న కొందరు వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ పై సిపి సజ్జనార్ సీరియస్ అయ్యారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించడంతో నగర వ్యాప్తంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు సెల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ద్వారా వారి భద్రతకు, అదేవిధంగా రోడ్డు మీద నడిచే వాళ్ళ భద్రత కూడా ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారు ఆదేశాలు ఇచ్చారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే ప్రమాదకరంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని చెప్పేసి ముఖ్యమైన కూడళ్లలో ఎక్కడైతే రద్దీ బాగా ఉంటుందో ఆ సమయాలలో మేము ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ మారిన రూల్స్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ వీళ్ళు కోర్టుకు పోవాల్సిందే, కోర్టు విధించే శిక్ష ప్రకారం నడుచుకోవాల్సిందే. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు తప్పకుండా రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలి, లేదంటే జీవితం చేజారే అవకాశం ఉంటుందన్నారు పోలీసులు. సెల్ ఫోన్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వారం రోజుల్లో 3000కు పైగా కేసులు రిపోర్ట్ అయినట్టు చెబుతున్నారు అధికారులు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ పరంగా మరిన్ని స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించనున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు.